ఆహార ప్రియులందరికీ అమ్మ వంట స్వాగతం. నేను మీ శ్రీభవాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన కిచెన్లో మనకి పురాతన కాలం నుండి సాంప్రదాయంగా వస్తున్న వంటను చూపించబోతున్నాను. అదే చలిమిడి. చలిమిడి అంటేనే శుభకార్యాలకు పంపే ఆనవాయితీ వంట కదా. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 1.5 కిలోల బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అంటే మనం చలిమిడి రేపు చేస్తాం అనుకుంటే ఈరోజు ఉదయాన్నే బియ్యం నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టిన బియ్యాన్ని పిండి పట్టించుకునే ముందు మరొకసారి కడిగి పిండి పట్టించుకుంటే పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది, చక్కగా మెత్తగా కూడా ఉంటుందన్నమాట. ఇలా పట్టించుకున్న పిండిని జల్లెడతో జల్లించుకుంటే పిండి బరకగా ఉండకుండా మెత్తగా ఉండి చలిమిడి కూడా చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటుంది. పిండి అంతా జల్లించిన తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడానికి ఇలా నొక్కుకొని ఒక ప్లేట్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని ఇలా సన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, కానీ చలిమిడి ఎక్కువ రోజులు ఉంటే వాసన వస్తుందన్నమాట. అందుకే ఎండు కొబ్బరి అయితే చక్కగా ఉంటుంది. ఇలాగా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా ఇందులో వేస్తున్నాం మనం. మీరు వీలైతే బాదం పప్పును కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు మాత్రం వేస్తున్నాను. దీన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో ఒక 50 గ్రాములు సుమారుగా మినపగుళ్ళు వేసి చక్కగా దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. దీన్ని మనం మినపసున్ని అంటారు. మినపసున్ని వేయడం వల్ల చలివిడి మంచి వాసనతో పాటు రుచిగా కూడా ఉంటుంది. అలాగే అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరిని వేసి దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోకూడదు. మరీ ఎక్కువగా వేగితే చలివిడి అనేది నల్లగా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచి దోరగా వేయించుకుంటే సరిపోతుంది. అలాగే జీడిపప్పును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. గసాలు, చివరిగా గసాలు అనేవి చాలా సన్న సెగ మీద వేయించుకోవాలి. ఎందుకంటే గసాలు తొందరగా వేగిపోతాయి. 1 నిమిషంలోనే వేయించుకుంటే సరిపోతుంది గసాలు. ఈ రకంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార కొలతలు మనం చూద్దాము. చలిమిడికి కావాల్సిన పంచదార కొలతలు చూద్దాము. మనం 1 కిలో చలిమిడి చేయాలనుకుంటే 3/4 కిలో పంచదార లేదా 3/4 కిలో బెల్లం తీసుకోవాలి. 1.5 కిలోల బియ్యం తీసుకుంటే సరిపోతుంది. పంచదారకి మనం ఏదైతే కొలతతో తీసుకున్నామో అదే కొలతతో ఒక సగం డబ్బాడు వాటర్ పోసుకుంటే పంచదార మునిగేంత వరకు నీరు పోసుకుంటే సరిపోతుంది. చాలామంది బెల్లం చలిమిడి కూడా చేసుకుంటారు, కానీ చలిమిడి పంచదార అయితేనే బాగుంటుంది. ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 350 గ్రాముల పంచదార తీసుకుంటున్నాను. అంటే 1/2 కిలో చలిమిడి చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో పంచదార మునిగేంత వరకు నీరు పోసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పంచదార గిన్నెను స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో పాకం ఉడికించుకోవాలి. పాకం దగ్గర పడింది అనుకున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మినపసున్ని వేసుకొని బాగా ఈ రకంగా కలుపుకోవాలి. ఈ రకంగా ఉండలు లేకుండా కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. పాకం వచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాము. ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఈ పంచదార పాకం వేసి ఈ రకంగా ఉండకట్టుకు వచ్చే వరకు మనం చూసుకుంటే పాకం రెడీ అయిపోయినట్టే. పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి గిన్నెను దించి మనం ముందుగా జల్లించి సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా మొత్తం అంతా కలిసేలాగా ఇలా కర్రతో తిప్పుకోవాలన్నమాట. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.
ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. చివరిగా మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటే చలివిడి అనేది మంచి మృదువుగా ఉంటుంది. ఇలా చూసుకొని ఉండకట్టుకొచ్చేటట్టు, మరీ పలచగా ఉన్నా కానీ బాగోదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. మీడియంగా వచ్చేటట్టు చూసుకొని సరిపడినంత పిండి పట్టే వరకు పిండి పోసుకుంటూ చలివిడి ముద్దను ఇలా చూసుకోవాలి. ఇప్పుడు చివరగా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరిని అలాగే జీడిపప్పు పైనుంచి గసాలు వేసి మొత్తం అంతా ఇలా వేసుకోవాలి. మనం కావాలనుకున్నప్పుడు తీసేటప్పుడు మొత్తం కలుపుకొని ఒకసారి తీసుకుంటే మనకి రుచికరమైన చలిమిడి రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.